ఏపీ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కాసేపట్లో నిసార్ శాటిలైట్ను ప్రయోగించనున్నారు. షార్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి నిసార్ నింగిలోకి దూసుకెళ్లనుంది. GSLV F-16 రాకెట్ నుంచి శాటిలైట్ను ప్రయోగిస్తున్నారు. ప్రయోగం తర్వాత 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నారు. 2393 కేజీల బరువున్న నిసార్ మిషన్ను ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టారు. ప్రయోగం నుంచి ప్రత్యక్షంగా చూసేందుకు షార్లోనే 2 రోజులుగా ఇస్రో, నాసా అమెరికన్ సైంటిస్టులు ఉన్నారు. ఇకటు నిసార్ శాటిలైట్ అడవులు, పర్వతాలు, మంచు ప్రాంతాలు సహా జలవనరులు, పంటలపై రీసెర్చ్ చేయనుంది. ప్రతిష్టాత్మక నిసార్ ఉపగ్రహాన్ని ఇస్రో, నాసా సంయుక్తంగా 13,000 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశాయి. బెంగళూరులోని URSCలో శాటిలైట్ను రూపొందించారు. ఈ ఉపగ్రహంతో భూమికి సంబంధించిన సమాచారాన్ని మొత్తంగా సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో భూమి మొత్తాన్ని 12 రోజుల్లో స్కాన్ చేయవచ్చు. ఇది భూమికి సంబంధించి అత్యంత ఖచ్చితమైన రీతిలో చిత్రాలను అందించనుంది. ఈ ప్రయోగాన్ని భారత్, అమెరికా మధ్య స్పేస్ కోఆపరేషన్లో చారిత్రక ఘట్టంగా నిలిచిపోనుంది. నిసార్ అంటే నాసా, ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఈ ఉపగ్రహం బరువు సుమారు 2,800 కిలోలుగా ఉంది. ఈ ఉపగ్రహంలో S బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ను ఇస్రో, L బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ను నాసా రూపొందించాయి. ఈ 2 రాడార్లు కలిసి 12 మీటర్ల వ్యాసం గల రిఫ్లెక్టర్ యాంటీనాను కలిగి ఉంటాయి. ప్రయోగంలో నాసా కీలక పరికరాలను అందజేసింది. ఇంజనీరింగ్ పేలోడ్స్, పేలోడ్ డేటా సబ్ సిస్టమ్, హై రేట్ సైన్స్ డౌన్ లింక్ వ్యవస్థ, GPS రిసీవర్లు, సాలిడ్ స్టేట్ రికార్డర్లను పంపింది నాసా. నిసార్ ఉపగ్రహం నుంచి పొందే అధిక రిజల్యూషన్ డేటాతో భారతదేశ తీర ప్రాంతాల పర్యవేక్షణ చేస్తుంది. డెల్టా ప్రాంతాల్లో వార్షిక భౌగోళిక మార్పుల అధ్యయనం చేస్తుంది. సముద్రంపై మంచు కదలికల పరిశీలన చేస్తుంది. అంటార్కిటిక్ పోలార్ స్టేషన్ల చుట్టూ ఉన్న సముద్రాల మీద ఉండే లక్షణాల పరిస్థితులను పర్యవేక్షిస్తుంది. ఇక పర్యావరణ వ్యవస్థలు, వృక్ష సంపద, జీవ వైవిధ్యం, భూగర్భ జలాలు, సముద్ర మట్టం పెరుగుదల సహా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపడడం వంటి ప్రకృతి విపత్తులను పర్యవేక్షిస్తుంది ఈ నిసార్.